హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇవి అడిగిన క్వశ్చన్స్ అన్నమాట కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ మీద. సో నేను ఆల్రెడీ మొన్న సైకోమెట్రిక్ మీద కొన్ని క్వశ్చన్స్, ఒక 70 క్వశ్చన్స్ వరకు, అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద కూడా చాలా క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పి. సో ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అండ్ ఎంత టైం ఉంటుంది, సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి క్వశ్చన్స్కి, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో వచ్చేసి మనం ఫస్ట్ 45 మినిట్స్ మనకు యాప్టిట్యూడ్, ఇంకా రీజనింగ్, ఇంకా ఇది సైకోమెట్రిక్ మీద ఈ 45 మినిట్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ 45 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మనకు ఓవరాల్గా 3 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 క్వశ్చన్స్కి ఫర్ ఈచ్ క్వశ్చన్ మనకు 5 మినిట్స్ ఉంటుందన్నమాట. సో 3 క్వశ్చన్స్కి ఓవరాల్గా ఇక్కడ 15 మినిట్స్ మనకు ఉంటుంది. సో ఈ 5 మినిట్స్ వచ్చేసి 15 మినిట్స్లో మనకు ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేయాలి. మనం ఫస్ట్ ఒక క్వశ్చన్ స్క్రోల్ అవ్వగానే వెంటనే స్టార్ట్ బటన్ క్లిక్ చేయకుండా ఫస్ట్ 5 మినిట్స్లో 4 మినిట్స్ 30 సెకండ్స్ వరకు మనం ఆన్సర్ ప్రిపేర్ అయిపోయి, అంటే ఆన్సర్ మనం క్లియర్గా ప్రిపేర్ అయిపోయి ఒక పెన్ తోటి పేపర్ మీద రాసుకొని, ఇంకా నెక్స్ట్ ఒక 30 సెకండ్స్ ఉన్నాయి అనగా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఆన్సర్ డెలివర్ చేయాలన్నమాట. ఆన్సర్ డెలివరీ చేసేటప్పుడు కూడా ఐ టు ఐ కాంటాక్ట్ కెమెరాలో ఇచ్చుకుంటూ కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన తర్వాత ఈ 5 మినిట్స్కి ఒక క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి కూడా మనకు 5 మినిట్స్ టైం ఉంటుందన్నమాట. సో ఆ 5 మినిట్స్లో వెంటనే మీరు స్టార్ట్ బటన్ అస్సలు క్లిక్ చేయొద్దు. 4 మినిట్స్ 30 సెకండ్స్ వరకు మీరు ఆన్సర్ మీకు మీరే బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అయ్యి మీకు ఒకవేళ రీకాల్ చేయడం కష్టంగా ఉంటే పేపర్ మీద రాసుకోండి మీకు గుర్తొచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో పేపర్ మీద రాసుకున్న తర్వాత 30 సెకండ్స్ 4 మినిట్స్ 30 సెకండ్స్ అయిపోయి 30 సెకండ్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఈ 30 సెకండ్స్లో కెమెరాలో ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటూ క్లియర్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ 5 మినిట్స్కి ఒక్కొక్క క్వశ్చన్ స్క్రోల్ అవుతుంది అండ్ కాన్ఫిడెంట్గా ఆ 15 మినిట్స్లో ఈ 3 క్వశ్చన్స్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎంత ఆన్సర్ ఇచ్చారనేది కాదు, ఆ తక్కువ టైంలో అంటే ఆ 30 సెకండ్స్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత క్లారిటీగా, ఎంత కాన్ఫిడెంట్గా డెలివరీ చేశారు అనేదే చాలా ఇంపార్టెంట్. అక్కడ ముందే భయపడిపోయి కంగారు పడి స్టార్ట్ బటన్ని అయితే అస్సలు క్లిక్ చేయొద్దు. మీరు ఆన్సర్ ప్రిపేర్ అయిన తర్వాతనే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఆ 30 సెకండ్స్లో అయితే ఆన్సర్ కాన్ఫిడెంట్గా డెలివరీ చేయండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్స్ ఎలాంటివి వచ్చాయనేది నేను క్లియర్గా రాస్తాను అండ్ నెక్స్ట్ ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో నేను క్లియర్గా మీకు చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఓవరాల్గా 8 క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఆల్రెడీ ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై డూ యూ వాంట్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు, అంటే దానివల్ల నీకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి ఇదొక క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ హ్యాండిల్ ప్రెషర్ ఆర్ టైట్ డెడ్ లైన్? నువ్వు వర్క్లో ప్రెషర్ని లేకపోతే ఎక్కువ టాస్క్స్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అని చెప్పి సెకండ్ క్వశ్చన్. డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్? ఇఫ్ ఎస్ దెన్ వై, ఆర్ నో దెన్ వై నాట్? నీకు టీంలో వర్క్ చేయడం ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే ఎందుకు, ఇష్టం లేకపోతే కూడా ఎందుకు, రీజన్స్ చెప్పాలన్నమాట. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఎ నార్మల్ డే. నార్మల్ డేస్లో నీ అంటే డైలీ యాక్టివిటీస్ ఏంటి, నీ డైలీ రొటీన్స్ ఏంటి, ఏం చేస్తావు నువ్వు డే మొత్తం. సో డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఎ నార్మల్ డే అంటే మన డైలీ రొటీన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట.
ఫిఫ్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ హౌ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ వీకెండ్స్ని నువ్వు ఏ విధంగా స్పెండ్ చేస్తావు అని చెప్పి అడిగారనమాట. సిక్స్త్ క్వశ్చన్, వాట్ డూ యూ వాంట్ టు డూ వెన్ యూ వాంట్ టు రిలాక్స్? నువ్వు రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, అంటే ఏం చేయడం వల్ల నువ్వు రిలాక్స్ అవుతావు అని చెప్పి చెప్తున్నారు. సో సెవెంత్ వచ్చేసి, వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్? ఏ టైంకి నువ్వు రెగ్యులర్గా వర్క్ స్టార్ట్ చేస్తావు అని అడుగుతున్నారు. హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్? నువ్వు లంచ్ బ్రేక్ని ఏ విధంగా స్పెండ్ చేస్తావు? సో ఇక్కడికి 8 క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు వీటికి ఆన్సర్ ఎలా ఇవ్వాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వై డూ యూ వాంట్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు అంటే, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సేవ్స్ టైమ్ అండ్ మనీ. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది, ఇంకా మనీ అంటే ఎక్స్పెన్సెస్ కూడా సేవ్ అవుతాయి. రెడ్యూసెస్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అండ్ మేక్స్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల నాకు ఈ పర్సనల్ లైఫ్ని ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి కుదురుతుంది. ఇట్ హెల్ప్స్ మీ టు ఇంప్రూవ్ ఫోకస్ అండ్ ప్రొడక్టివిటీ. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల నా ఫోకస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకా ప్రొడక్టివ్గా ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ డైలీ రొటీన్స్. సో డైలీ రొటీన్స్ చేయడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఆన్సర్ చేయాలి. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సేవ్స్ టైమ్ అండ్ మనీ. ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ మేక్స్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్. It helps me to improve focus and productivity. It provides greater flexibility in daily routines. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో చాలా కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ ఐ టు ఐ కాంటాక్ట్ కెమెరాలో ఇచ్చుకుంటూ ఈ విధంగా మనం ఆన్సర్ డెలివర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ హ్యాండిల్ ప్రెషర్ ఆర్ టైట్ డెడ్ లైన్? ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు, ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు, టాస్క్ ఎక్కువ ఇచ్చినప్పుడు నువ్వు ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తావని అడుగుతున్నారు. ఐ స్టే కామ్, ప్రయారిటైజ్ టాస్క్స్. నేను కామ్గా ఉండి ఏ టాస్క్ ముందు చేయాలో, ప్రయారిటీ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ముందు చేస్తాను. అండ్ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్. ప్రయారిటీ టాస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగా చేస్తాను అని చెప్పాలన్నమాట. ప్రయారిటీ టాస్క్ని ముందు చేసేలా దాని మీద నేను ఫోకస్ పెడతాను. అండ్ ఐ మేనేజ్ మై టైం ఎఫెక్టివ్లీ. చాలా ఎఫెక్టివ్గా నా టైంని నేను మేనేజ్ చేసుకుంటాను, టైం వేస్ట్ చేయకుండా. స్టే ఆర్గనైజ్డ్ అండ్ మెయింటైన్ క్లియర్ కమ్యూనికేషన్ టు ఎన్ష్యూర్ డెడ్ లైన్స్. సో డెడ్ లైన్స్ని రీచ్ అవ్వడానికి నేను క్లియర్గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాను, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాను. టు ఎన్ష్యూర్ డెడ్ లైన్స్ ఆర్ మెట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. సో మనం ఏదో ఫాస్ట్గా డెడ్ లైన్స్ని మీట్ అవ్వాలి కాబట్టి తొందరగా ఏది పడితే అలా చేసి మిస్టేక్స్ చేయకుండా, క్వాలిటీ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా ఎఫెక్టివ్గా నేను వర్క్ చేస్తాను, టైంకి నా వర్క్ని డెలివరీ చేస్తాను. అంటే ప్రెషర్ అవ్వకుండా, ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా కామ్గానే ఉండి ప్రయారిటీ టాస్క్ని ముందు చేస్తాను అని చెప్పి ఆన్సర్ ఇవ్వాలి. I stay calm, prioritize tasks and focus on completing the most important work first. I manage my time effectively, stay organized and maintain clear communication to ensure deadlines. Deadlines are met without compromising quality. సో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కామ్గా ప్రయారిటీ టాస్క్ని నేను ముందు కంప్లీట్ చేస్తాను, మిగతావి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ పోతాను అని చెప్పి ఆన్సర్ డెలివరీ చేయాలన్నమాట. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్? ఇఫ్ ఎస్ దెన్ వై, ఆర్ ఇఫ్ నో దెన్ వై నాట్? నీకు టీంలో వర్క్ చేయడం ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే ఎందుకు, ఇష్టం లేకపోతే వై నాట్? ఎస్, ఐ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్. నాకు టీమ్ తోటి వర్క్ చేయడం ఇష్టం. బికాస్ ఎందుకంటే ఇట్ అలౌస్ మీ టు షేర్ ఐడియాస్. టీంలో వర్క్ చేయడం వల్ల మన ఐడియాస్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చు. లెర్న్ ఫ్రమ్ అదర్స్, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏమున్నా నేర్చుకోవచ్చు. అండ్ అచీవ్ గోల్స్ మోర్ ఎఫెక్టివ్లీ త్రూ కొలాబరేషన్. ఈ విధంగా కమ్యూనికేట్ అవ్వడం వల్ల, కొలాబరేట్ అవ్వడం వల్ల అందరి ఐడియాస్ షేర్ చేసుకుంటాం కాబట్టి ఏమున్నా నేర్చుకోవచ్చు అని చెప్పాలి. టీమ్ వర్క్స్ హెల్ప్స్ బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. టీంలో ఈ విధంగా వర్క్ చేయడం వల్ల రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది.
అండ్ ఇంప్రూవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్స్ కూడా ఏమున్నా, మిస్టేక్స్ ఏమున్నా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకరికి తెలిసింది ఇంకొకరికి తెలిసి ఉండదు కాబట్టి సో ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి తెలుసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ష్యూర్స్ టాస్క్స్ ఆర్ కంప్లీటెడ్ ఎఫిషియెంట్లీ. ఏమైనా టాస్క్ ఉన్నా కూడా హెల్ప్ తీసుకొని ఈజీగా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అని ఆన్సర్ ఇవ్వాలి. Yes, I enjoy working in a team because it allows me to share ideas, learn from others, and achieve goals more effectively through collaboration. Teamwork helps build strong relationships, improve problem solving, and ensures tasks are completed efficiently. So, third question ki ee vidhanga aithe answer ivvali. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. నార్మల్ డేలో మీ డైలీ రొటీన్స్ ఏంటి, ఏం చేస్తారు అని అడుగుతారు. సో ఆన్ ఏ నార్మల్ డే ఐ వర్కప్ ఎర్లీ, తొందరగా లేస్తాను. స్టే హెల్దీ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ తీసుకుంటాను, ఎక్సర్సైజ్ చేస్తాను. ఫోకస్ ఆన్ వర్క్ అండ్ ఈమెయిల్స్ ఏం వచ్చాయి అని చెప్పి ఈమెయిల్స్ చెక్ చేస్తాను, నా వర్క్ మీద ఫోకస్ చేస్తాను. టేక్ బ్రేక్స్, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాను. హ్యావింగ్ లంచ్, ఫినిష్ టాస్క్, ఏమైనా లంచ్ అయిపోయిన తర్వాత టాస్క్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఫినిష్ చేస్తాను. స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎండ్ ద నైట్ విత్ రిలాక్సేషన్, ప్లానింగ్ అండ్ ప్రాపర్ రెస్ట్. సో టాస్క్ అయిపోయి కొట్టిన తర్వాత ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేస్తాను అండ్ ద నైట్ వచ్చేసి కొంచెం రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డేకి ప్లానింగ్ చేసుకొని ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఆన్సర్ ఇవ్వాలి. ఆన్ ఏ నార్మల్ డే ఐ వర్కప్ ఎర్లీ, స్టే హెల్దీ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎక్సర్సైజ్, ఫోకస్ ఆన్ వర్క్ అండ్ ఈమెయిల్స్, టేక్ బ్రేక్స్ అండ్ లంచ్, ఫినిష్ టాస్క్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎండ్ ద నైట్ విత్ రిలాక్సేషన్, ప్లానింగ్ అండ్ ప్రాపర్ రెస్ట్. ఈ విధంగా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ హౌ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ వీకెండ్స్. వీకెండ్స్ని ఏ విధంగా నువ్వు స్పెండ్ చేస్తావు. ఆన్ వీకెండ్స్ ఐ రిలాక్స్ విత్ లైట్ ఎక్సర్సైజ్. వీకెండ్స్లో నేను లైట్గా ఎక్సర్సైజ్ చేస్తాను. స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేస్తాను. క్యాచప్ ఆన్ పర్సనల్ టాస్క్ అండ్ ఎంజాయ్ లీజర్ యాక్టివిటీస్. క్యాచప్ ఆన్ పర్సనల్ టాస్క్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కంప్లీట్ చేస్తాను. ఎంజాయ్ లీజర్ యాక్టివిటీస్ లైక్ మూవీస్, రీడింగ్ బుక్స్, హ్యావింగ్ ఫన్. ఏమైనా నాకు ఇష్టమైనవి మూవీస్ లేకపోతే బుక్స్ రీడ్ చేయడం కానీ ఫన్ క్రియేట్ చేయడం అలాంటివి ఎక్సెట్రా ఇంకేమైనా నేను నాకు ఇష్టం ఉన్నవి చేస్తాను అని చెప్పి చెప్పాలి. ఆన్ వీకెండ్స్ ఐ రిలాక్స్ విత్ లైట్ ఎక్సర్సైజ్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, catch up on personal tasks and enjoy leisure activities like movies, reading books or having fun, etc. What do you like to do when you want to relax? నువ్వు రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు నువ్వేం చేస్తావు. వెన్ ఐ వాంట్ టు రిలాక్స్ ఐ ప్లే క్రికెట్ ఆర్ బ్యాడ్మింటన్. క్రికెట్ లేకపోతే బ్యాడ్మింటన్ నేను ఆడతాను. రీడ్ బుక్స్ చదువుతాను. లిజన్ టు మ్యూజిక్ వింటాను. వాచ్ మూవీస్ ఆర్ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. అంటే సినిమాలు చూస్తాను లేకపోతే మా ఫ్యామిలీ తోటి నేను టైం స్పెండ్ చేస్తాను అని చెప్పాలి. When I want to relax, I play cricket or badminton, read books, listen to music, watch movies or spend time with my family అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్. నీ వర్క్ని నువ్వు ఏ టైంకి స్టార్ట్ చేస్తావు. ఐ యూజువల్లీ బిగిన్ మై వర్క్ అరౌండ్ 9 AM. సో 9 AMకి నేను నా వర్క్ని స్టార్ట్ చేస్తాను. స్టార్టింగ్ ఎర్లీ కీప్స్ మీ ఫ్రెష్. ఎర్లీగా నేను స్టార్ట్ చేయడం వల్ల నాకు ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాను. ఫ్రెష్ అండ్ ఫోకస్ అండ్ ప్రొడక్టివ్ అండ్ ఇట్ హెల్ప్స్ మీ మేనేజ్ మై టాస్క్ బెటర్ త్రూ అవుట్ ద డే. అలా ఫ్రెష్గా స్టార్ట్ చేయడం వల్ల నా టాస్క్ ఏమైతే ఉందో దాన్ని నేను డే మొత్తం మంచిగా మేనేజ్ చేసుకుంటాను. ఏ టాస్క్ ఉన్నా తొందరగా ఫినిష్ చేస్తాను అని చెప్పాలి. ఐ యూజువల్లీ బిగిన్ మై వర్క్ అరౌండ్ 9 AM. స్టార్టింగ్ ఎర్లీ కీప్స్ మీ ఫ్రెష్, ఫోకస్డ్ అండ్ ప్రొడక్టివ్ అండ్ ఇట్ హెల్ప్స్ మీ మేనేజ్ మై టాస్క్ బెటర్ త్రూ అవుట్ ద డే అని చెప్పి ఆన్సర్ ఇవ్వాలి. 8th క్వశ్చన్ హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్. నీ లంచ్ బ్రేక్ని ఎలా స్పెండ్ చేస్తావు లంచ్ టైంలో. ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ బై హ్యావింగ్ అ మీల్. లంచ్ చేస్తాను. టేకింగ్ ఎ షార్ట్ రెస్ట్, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. అండ్ సమ్ టైమ్స్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ టు రిఫ్రెష్ మై సెల్ఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. రెస్ట్ ఆఫ్ ద డే కూడా యాక్టివ్గా ఉండడానికి నేను నా ఫ్రెండ్స్ తోటి కొలీగ్స్ తోటి మాట్లాడతాను అని చెప్పాలి. ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ బై హ్యావింగ్ ఎ మీల్, taking a short rest
అండ్ సమ్టైమ్స్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ టు రీఫ్రెష్ మై సెల్ఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. సో ఈ విధంగా అయితే ఆన్సర్ చేయాలన్నమాట. సో ముందే స్టార్ట్ బటన్ని భయపడి క్లిక్ చేయకుండా మీరు 4 minutes 30 seconds వరకు ఈ విధంగా ఆన్సర్స్ రీకాల్ చేసుకొని ఆన్సర్ ప్రిపేర్ అయ్యి పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత మిగిలిన 30 secondsలో కాన్ఫిడెంట్గా కెమెరాలో ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటూ క్లియర్గా, క్లీన్గా, ఇంకా కాన్ఫిడెంట్గా భయపడకుండా చెప్పండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.